చేద్దాము. సో నమస్తే రాకేష్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు ఓవైపు స్టూడెంట్స్ నిరసనలు, మరోవైపు పంజాబ్ ఢిల్లీలో రైతుల నిరసనలు అండ్ ఉభయ సభలో గందరగోళం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒకటి స్టూడెంట్స్ ఆందోళనని మనము ఇబ్బంది ఏమి లేదు, స్టూడెంట్స్ అయితేనే ఇబ్బంది లేదు. కానీ దాంట్లో సగం మంది స్టూడెంట్స్ లేరు. స్టూడెంట్స్ లేరంటున్నారు సగం మంది. ఓకే, అంటే మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఇంకా వేరే ఆఫ్ ద రికార్డ్ రిపోర్ట్స్ కావచ్చు, కానీ ఎనివో స్టూడెంట్స్ ఆందోళన చేస్తే స్వాగతించినాం కాబట్టి పర్మిషన్ ఇచ్చినాం. కానీ పార్లమెంట్లు ముట్టట్లు ఇవన్నీ ఇప్పుడు అయ్యే పని కాదు. ఎందుకంటే దీని వెనకాల ఏమేమి ఉన్నాయో అని తెలుసు. ఒకవేళ స్టూడెంట్స్ అదే రకంగా మేము స్వాగతించడం నిన్న చూశారు. ఇంతకుముందు మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం మంత్రి గారు నడ్డా గారు వాళ్ళని స్వాగతించారు. మీటింగ్ అటెండ్ చేస్తాం. డెమోక్రసీలు అంతే, మిమ్మల్ని గౌరవించడం, మీకు రెస్పెక్ట్ ఇవ్వడము, మేము ప్రయారిటీ ఇవ్వడం. వాళ్ళని పిలిచారు, మాట్లాడుతాం, చర్చలు జరుగుతాయి. చర్చలు ఇది కంటిన్యూ. మీకు స్టూడెంట్స్ లీడర్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేస్తాం. స్టూడెంట్స్ ఎవరు కాదు, మా స్టూడెంట్స్ వాళ్ళు, మా భారతీయ స్టూడెంట్స్. ఈ దేశం వాళ్ళది, వాళ్ళకున్న సమస్యలు సానుకూలంగా ఒక తండ్రుల్లాగా బిడ్డల బాధ ఏముంటుందో అది పరిష్కరిస్తాం. అంటే ఏం సమస్య లేదు. కాబట్టి అవి ఏదైతే స్టూడెంట్ల పేరు మీద కొందరు దీన్ని ఉధృతంగా తయారు చేయాలనుకుంటున్నారు, రాజకీయ ఎదుగుదలకు వాడుకుంటున్నారు. అంటే దేశానికి ఉపయోగపడే ఈ సమయంలో పార్లమెంట్ లో ఒక సరైన తర్కంతో జరగాల్సిన చర్చలనే ఆపాలనుకుంటున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు విద్యార్థులకు నిన్న ఇచ్చినాం అపాయింట్మెంట్. యూపీఏ లాగా 6 నెలలకు ఇవ్వలేదు అపాయింట్మెంట్. నిన్ననే కూర్చున్నారు నడ్డా గారు. ఓకే, సో త్వరగా యాక్షన్ తీసుకున్నారని మీరు అంటున్నారు. వెంటనే ఇమీడియట్. ప్రపంచంలో ఇంతవరకు గంట లోపల తీసుకున్న యాక్షన్. ధర్నా రోజు ఒక గంట లోపల విద్యార్థి నాయకులు ఆహ్వానించిన ప్రపంచంలో 230 దేశాలు ఏ దేశం లేదు. ఓకే, సో వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అదే కదా, ఇప్పుడు వాళ్ళ ఏ డిమాండ్లు అయితే తీసుకున్నాం కాబట్టి దాని మీద కమిటీ వేస్తారు. ఒకవేళ డిమాండ్ న్యాయసమ్మతంగా ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటారు కేంద్ర ప్రభుత్వం. దాంట్లో ఇబ్బంది ఏం లేదే. రాజీనామా చేయాలా చేయించలేదా, చేయించాలనేది అక్కడ ఒక కమిటీ వేసి స్టూడెంట్లు చేసిన డిమాండ్ ఒక సహేతుకంగా ఉంటే దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు. దానివల్ల ఏముంటదండి, దేశానికి మంచి జరుగుతుందంటే ప్రాణాలు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అటువంటి సమస్యలు ఏం లేదండి. రాజకీయాల గురించి ఈ రకంగా ఈరోజు దేశం ఈ రకంగా ఎదుగుదల చూసి ఓర్వలేక కొన్ని విదేశీ శక్తులు చాలా ఉన్నాయి. ఇప్పుడు సబ్జెక్ట్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. రాకేష్ గారు, ఇందాక ప్రియాంక గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ ఏం చెప్పారంటే అసలు స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ ఏంటి, టియర్ గ్యాస్ ఉపయోగించడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, పార్లమెంట్ అనేది మేమందరం అనేది వాళ్ళ త్రూ వచ్చాం కాబట్టి వాళ్ళ పట్ల ఇంత హార్ష్ గా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా ప్రియాంక గాంధీ చెప్పడం జరిగింది. మేము స్టూడెంట్స్ పట్ల ప్రవర్తించలేదండి. స్టూడెంట్స్ సేవ్ చేసిన ప్రయత్నం చేసిన మాక్సిమం స్టూడెంట్ల పేరు మీద వచ్చిన కొద్దిగా సంఘ విద్రోహ శక్తుల మీద ఆ రకమైన సమస్య. లేకపోతే పార్లమెంట్ మీద దాడి చేసి పార్లమెంటు సభ్యులకు హానిదాలు పెడతారు. ఇదొక సమస్య వస్తుంది రేపు. లేకపోతే ప్రియాంక గాంధీ గారు ఏమంటారంటే తెలుగు సినిమాల 2 రకాలుగా మాట్లాడినట్టు పార్లమెంటు సభ్యులకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వం అంటది. కాబట్టి ఎందుకు తీసుకెళ్లిపోయారన్న ఒక వాదన కూడా ఉందండి. నిరసనలు తెలపడం అనేది అందరి స్వేచ్ఛ, అందరి హక్కు కాబట్టి ఎందుకు సోనం వాంగ్చుక్ని తీసుకెళ్లారనేది అందరు అడుగుతున్నారు. దానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డాక్టర్స్ ఉంటారు. దానివల్ల అతని ప్రాణాలతోని ఎవరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు అవన్నీ రిపోర్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు మీకు చెప్పమంటే చెప్తాను, చెప్తాను. ఈ డిబేట్లలో అంత పెద్ద చర్చలు కరెక్ట్ కాదు. ఎవరెవరిని కలిసిండు, బంగ్లాదేశ్ లో హిందువులని చెప్పిన యూనివర్సిటీని ఎట్లా కబురించుకున్నాడు అవన్నీ చెప్పంటారు ఎట్లా డిబేట్ లా. మంచి లీడర్ అనుకుందాం, అతని ఆరోగ్యం కూడా కాపాడాలి, ప్రభుత్వ బాధ్యత అది. కాబట్టి ఇవన్నీ వేరే వేరే ఇష్యూలు అండి. ఒక్కటి మాత్రం నిజం, ఏ సమస్య ఉన్నా చర్చలతోని పరిష్కారం అవుతుంది. ప్రపంచంలో ఒకే ఒక దేశం భారతదేశం, విద్యార్థులను గౌరవించేది, ప్రేమించేది, అభిమానించేది. కాబట్టి గంట లోపల అపాయింట్మెంట్ ఇచ్చినాం, 11:30కి చర్చలు చేసినాం. కాదండి, ఓవైపు రైతుల నిరసనలు, ఇంకోవైపు ఉభయ సభలు గందరగోళం అండ్ స్టూడెంట్స్ నిరసన, ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో బీజేపీకి పట్ల ఒక వ్యతిరేకత మొదలైందా అన్నట్టుగా కూడా కొందరు వాదనలు అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు మీరు? అమెరికాలో కూడా జరుగుతున్నాయి, రష్యాలో కూడా జరుగుతున్నాయి, లండన్ లో కూడా జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు.
ఆ ప్రజలు ఏ నిరసన చేశారు, ఎందుకు చేసినారో తెలుసుకొని సమస్యలు పరిష్కరించడం ప్రజాస్వామ్యంలో నాయకుల ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యత మేము నెరవేరుస్తామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసినందుకు. సో ఫైనల్గా తులసిరెడ్డి గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?